హలో గైస్. సో మీ అందరి ప్రిపరేషను బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. గ్రూప్ 2కి మీ ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్లో ఉంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ ఎగ్జామ్లో ఏంటంటే అందరూ అంటే అన్నీ అయిపోవు, అన్ని టాపిక్స్ ఎవరివి అయిపోవు అనమాట. ఓకేనా? కాకపోతే అయిన వరకు జాగ్రత్తగా చదువుకుంటూ ఉండండి. మీకు ఇంకా కేవలం ఈరోజు మనం జనవరి 10 అలా అనుకుంటే ఫిబ్రవరి 23 కదా ఎగ్జాము. సో ఇక్కడ ఒక 20 డేస్, ఇక్కడ ఒక 23, ఓవరాల్గా మనకు ఒక 40 డేస్ ఉన్నాయన్నమాట. సో కొంతమంది ఏంటంటే ఏపీ హిస్టరీకి సంబంధించి సో మనం చదివే బుక్స్ సరిపోతాయా అని చెప్పి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో దాని గురించి నేను చెప్తాను. దాని ముందు ఏంటంటే ఈ 40 డేస్లో మీరు మెయిన్గా రివైజ్ చేయాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే చదివినట్టే ఉంటాయి బిట్స్, ఆప్షన్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఆప్షన్స్ దగ్గరికి ఇస్తాడు. ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది అదే. ఆప్షన్స్ అనేవి దగ్గరగా ఇస్తాడు, లేదంటే లెంతీ చేస్తాడు అనమాట ఆన్సర్స్ని. సో ఏపీ హిస్టరీలో లెంతీ చేయకపోవచ్చు, మీకు పాలిటీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో లెంతీ చేస్తాడు అనమాట క్వశ్చన్. మీరు లాజిక్ మిస్ అయిపోతారు అనమాట మొత్తం చదివేసరికి. ఓకేనా? సో దీన్ని మీరు ఏం చేయాలంటే రివైజ్ చేయాలి. సో మీరు ఎవరైనా క్లాసెస్ వింటే ఆ క్లాస్ నోట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి 100%. తర్వాత ఒక బుక్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ఒక బుక్ ఒక సబ్జెక్ట్కి, అంటే అప్పుడు హిస్టరీకి సంబంధించి ఒక బుక్ దగ్గర పెట్టుకొని దాన్నే చదువుతూ ఉండండి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏదైనా టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి. ఈ టెస్ట్ సిరీస్ మీకు డైలీ టెస్ట్లు అట్లా ఉంటాయి కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ ఫాలో అయినప్పుడు ఏంటంటే మీకు ఓకే మనము మిస్టేక్స్ ఏం చదువుతున్నాము అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట. ఆ మిస్టేక్స్ ఏం చేస్తున్నాం అని అర్థమైనప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మనకేంటంటే ఈ టెస్ట్ సిరీస్లో మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే మోడరేట్గా ఇవ్వకుండా అన్నీ డిఫికల్ట్గా ఇస్తున్నారు. అంటే ప్రతి క్వశ్చను డిఫికల్ట్గా ఇచ్చి మీరేంటంటే మనం చేయలేకపోతున్నాం, చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి అంటారు. నేను అనుకోవటం మ్యాక్సిమం అంటే మనకి ప్రిలిమ్స్ లాగా పేపర్ ఉండకపోతే పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో వస్తుంది. మెయిన్స్ ఎప్పుడైనా కానీ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో వస్తుంది. అంటే మనకి ఎలా ఉండొచ్చు అంటే మనకి ఒక 30, 35, 35 అంటే ఈజీ ఒక 30 to 35 బిట్స్, మోడరేటివ్ ఒక 30 to 35, డిఫికల్టివి ఒక 35 అనమాట. సో మీరేంటంటే ఈజీ, మోడరేటివ్ ఇవి మీరు చదివిన దాంట్లో నుంచి వస్తాయి. మీరు ఆల్రెడీ చదివిన దాంట్లో నుంచి వస్తాయి. కాకపోతే మీరు పెట్టడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అనమాట. అంటే రివిజన్స్ చేయకపోవడం వల్ల, టైము ఉండకపోవడం వల్ల డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అనమాట. మీరు కనుక జాగ్రత్తగా ఈ ఈజీ మోడరేట్ని కానీ చేయగలిగితే అయిపోయింది. పేపర్ టఫ్గా ఇచ్చినా కానీ మీరు కానీ చదివిన దాని వరకు జాగ్రత్తగా చదువుకొని వెళ్తే క్వాలిఫై అవుతారు. ఇప్పుడు పేపర్ టఫ్గా ఉందంటే మీకు ఒక్కరికి టఫ్గా ఉండదు, అందరికీ టఫ్గా ఉండిద్ది అనే ఒక్కది మైండ్లో ఉంచుకోండి. సో మీరు పేపర్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వద్దు. పేపర్ ఎంత టఫ్గా ఉన్నా నెగిటివ్స్ పోకుండా మీరు ఏవైతే చదివారో దాంట్లో నుంచి వచ్చిన కొన్ని బిట్స్ అయినా పెట్టడానికి చూడండి. ఓకేనా? పేపర్ మోస్ట్లీ ప్రిలిమ్స్ లాగా ఉండకపోవచ్చు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఎక్కువ ఈ టెస్ట్ సిరీస్లో ఏంటంటే ఈజీ మోడరేట్ క్వశ్చన్లు ఇవ్వకపోవడం వల్ల మీరేంటంటే అన్నీ ఉన్న పేపర్ రాయాలి. ఎప్పుడైనా కానీ ఈజీ మోడరేట్ డిఫికల్టీ ఉన్నాయి రాస్తే మీకు ఏంటంటే ఈజీ మీరు 100% పెట్టగలుగుతున్నా, లేదా మోడరేట్ కూడా మ్యాక్సిమం పెట్టగలుగుతున్నా, డిఫికల్టీలో కూడా మనం ఏదైనా కాన్సెప్ట్లు చదివిన దాంట్లోంచి వీటిని ఏమన్నా ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయగలమా మ్యాక్సిమం అట్లాగే చూసుకోవాలి. ఓకేనా? సో ఇది ఇంకొకటి ఏంటంటే మీకు చదివినవి మర్చిపోకుండా ఉండడానికి మెయిన్ రివిజనే అనమాట. సో మీకు ఎక్కడి నుంచి బిట్లు వస్తున్నాయి అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ని చూడాలి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఏపీ హిస్టరీలో ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా యూజ్ అవుతాయి. ఏపీ హిస్టరీ దగ్గరికి వచ్చేసరికి మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అట్లాగా మీకు మనకి ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇంకొకటి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంకొకటి ఎకనామీ. సో మీకు ఏపీ హిస్టరీలో ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కనీసం 40 to 50% వాటికి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ వాటికి చుట్టుపక్కల ఉన్న క్వశ్చన్స్ కానీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఏపీ హిస్టరీని మీరు చాలా బాగా చదువుకోవాలి. సో ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఏంటనేది నేను ఒకసారి చెప్తాను. పాలిటీకి సంబంధించి కూడా రీసెంట్ టైమ్స్లో పేపర్ అనేది లెంతీగా వస్తుంది. ఓకేనా? సో అది మీరు చూసుకోవాలి.
కొంతమంది ఏంటంటే అసలు మేము ఇంగ్లీషే చూడమంటున్నారు. వీళ్ళు ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే మీరు ఇంగ్లీష్ కానీ కొంచెమన్నా మీకు తెలిసి ఇంగ్లీష్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోలేకపోతే పాలిటీ పెట్టడం కష్టం అవుద్ది. ఇంకా ముందు ముందు ఏంటంటే వీళ్ళు రీసెంట్గా మనం నెట్లో చూస్తుంది ఏంటంటే వీళ్ళు ఏపీపీఎస్సీలో రిఫార్మ్స్ తీసుకురావాలని చూస్తున్నారు. వీళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2ని కూడా ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి దీంట్లో గెజిటెడ్ పోస్టుల్ని గ్రూప్ 1A, గ్రూప్ 1B అంటే గ్రూప్ 1B కిందకి చేసి గ్రూప్ 2లో ఉన్న గెజిటెడ్ పోస్టులని వీటిలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ గ్రూప్ 2లో ఏమో నాన్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి. దీన్ని ఇలా సెగ్రిగేట్ చేద్దామని అనుకుంటున్నారు. అప్పుడు మీకేం జరిగిద్దంటే ఇంక ఈ గ్రూప్ 1 అంటే మీకు తెలుసు కదా, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ లెంతీ పేపర్స్ రాయాలి. ఓకేనా? అప్పుడు ఏంటంటే మీరు వేరే చదువుతూ ఈ చదవడం కష్టమైపోయింది. ఇదేంటంటే రాయాలన్నమాట పేపర్స్. సో అప్పుడు ఏంటంటే మీకేంటంటే గ్రూప్ 2 అందరూ ఎక్కువ మంది ఎందుకు రాస్తున్నారు? ఒకే రీజన్ ఏంటంటే దీంట్లో ఎంసీక్యూస్ ఉంటాయి. ఆన్సర్ అక్కడే మీకు కనిపిస్తుంటుంది. మీరు ఐడెంటిఫై చేయగలగాలి, అంటే రికగ్నిషన్ టెస్ట్ అనమాట. అంటే నువ్వు ఆన్సర్ని రికగ్నైజ్ చేయగలగాలి. అది నువ్వు గ్రూప్ 1కి వెళ్ళిపోతే ఎనలిటికల్గా ఉంటుంది పేపర్. అంటే నువ్వు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. అప్పుడు నువ్వు ఇంట్రడక్షన్ రాయాలి, బాడీ రాయాలి, కంక్లూజన్ రాయాలి. బాడీలో కూడా నువ్వు మళ్ళీ నెంబర్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఏదైనా రిపోర్ట్స్ నుంచి వాటి నుంచి నెంబర్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇవన్నీ సివిల్స్ రాసేవాళ్ళు ఎక్కువగా రాస్తారు. మనలాగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈ గ్రూప్ 1 కొట్టాలంటే మనకు కష్టమైపోయింది. ఇప్పుడు ఈ గ్రూప్ 1లోకి అంటే ఈ రిఫార్మ్స్ వాటిని బట్టి చూస్తే ఇవన్నీ దాంట్లోకి వెళ్ళి అంటే ఇంకా జరుగుతుందని చెప్పట్లేదు అని మనకి అనిపిస్తుంది అనమాట. అంతకుముందు కూడా అన్నారు ఈ విధంగా. కానీ ఈసారి ఏమన్నా అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు దాంట్లో రిఫార్మ్స్ తీసుకురావాలని చూస్తారనమాట. ఆ రిఫార్మ్స్ కానీ అయిపోయినాయి అంటే ఇట్లా జరగచ్చేమో అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడే అయిపోయేటట్టు మీరు దాన్ని చూసుకోండి. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్ ఎన్విరాన్మెంట్కి కూడా ప్రీవియస్ బిట్ చూసుకోండి, ఎలా వస్తున్నాయి అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఏదైనా ఒక కరెంట్ అఫైర్ చూడండి. మెయిన్గా ఏంటంటే మనం ఎగ్జామ్స్ వస్తుంటే మనకి సివిల్స్ వాళ్ళకి ఉండేటట్లు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారనమాట. ఓకేనా? సో జాగ్రత్తగా ఒకే కొంచెం స్టాండర్డ్ది ఒకటే తీసుకొని మీరు ఎవరైనా క్లాస్ వింటే ఆ క్లాసెస్ ఆ మెటీరియల్ ఎక్కువగా రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఎకనామిక్ కూడా సేమే. ఎకనామిక్ కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. మనకి గ్రూప్ 2కి సంబంధించిన 2017 పేపర్ ఉంది, గ్రూప్ 2019 పేపర్. అంటే పర్టికులర్గా ఇక్కడ నుంచి 2017 నుంచి మనకి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి 2017 19 ఏపీ ఎకనామిక్ సంబంధించి మనకి బడ్జెట్ సర్వే నుంచి బిట్స్ ఎట్లా వస్తున్నాయి అనేది అసలు చూడకుండా మీరు అసలు ప్రీవియస్ బిట్స్ అనేవి కొంతమంది ఏంటంటే చూడకుండానే అసలు ఎలా వస్తున్నాయి పేపర్ అనేది తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. అసలు ప్రీవియస్ పేపర్ మీరు ఏ చాప్టర్ చదువుతున్నా ముందు అసలు ఈ చాప్టర్లో మీకు ఎక్కడెక్కడ ప్రీవియస్ బిట్లు మీరు బుక్ కొనుక్కున్నారంటే ముందు ఆ ప్రీవియస్ బిట్లు కనీసం ఈ 2 ఇయర్స్ అన్నా మీరు అక్కడ మార్క్ చేసుకొని ఉండాలి, ఎక్కడెక్కడి నుంచి బిట్స్ వచ్చినాయి. అంటే అవే రావు, కాకపోతే అలాంటి బిట్స్ వస్తాయి అని చెప్పి ఈ ఏరియాలో పడుతుందని చెప్పి మీరు మార్క్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే సిమిలర్గా పడుతుంటాయి, ఎప్పుడు సిమిలర్గా ఉంటాయి. కానీ ఆ ఇయర్కి తగ్గట్టు ఎగ్జామ్స్లో బిట్లు వస్తాయి అన్నమాట. అర్థమైందా? పాలిటీ అయినా అంతే. పాలిటీలో మీకు నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. మీకు డౌట్ వస్తే గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు ఆన్సర్ దొరికిద్ది అనమాట. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మనకు కొత్తది, కాకపోతే మనకి యూపీఎస్సీ బిట్స్ కానీ మిగిలిన ఎగ్జామ్ బిట్స్ కానీ కొంత డైరెక్షన్ ఇస్తాయి. ఓకే? ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెడుతూ వీటిల్లో చూసుకోండి. ఓకేనా? ఇది. సో ఏపీ హిస్టరీకి వచ్చేసరికి పర్టికులర్గా ఏపీ హిస్టరీకి వచ్చేసరికి కొంతమంది ఏంటంటే కొంతమంది టెస్ట్ సిరీస్లో అందరూ జోగినాడు నుంచి ఇస్తున్నారు, మేము చేయలేకపోతున్నాము మన క్లాసెస్లో నుంచి అంటున్నారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి ఏపీ హిస్టరీలో మిడివల్ ఉంది, మోడర్న్ ఉంది. సో మోడర్న్ ఏంటంటే మనం క్లాసులు మిడివల్, ఏన్షియంట్ ఇవి మనం బిఎస్ఎల్ నుంచి చెప్పాము. బిఎస్ఎల్ నుంచి మోడర్న్ పి రఘునాథరావు అని చెప్పాం. పి రఘునాథరావు బుక్ నుంచి చెప్పాం అనమాట. సో మ్యాక్సిమమ్ 90 to 95 బిట్స్ నేను వెతికాను, అన్నీ చూశాను. 90 to 95% బిట్స్ ఈ రెండు బుక్స్ నుంచే వస్తున్నాయి. ఓకేనా? సో ఏన్షియంట్ మిడివల్కి ఖచ్చితంగా బిఎస్ఎల్ చదువుకుంటే మంచిది అనిపిస్తుంది. ఖచ్చితంగా చదువుతారు, అంటే టాప్లో ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా చదువుతున్నారు. చదవకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓన్లీ చదివితేనే వచ్చిద్దాను. కాకపోతే మీరు కనుక చదివితే ఒక స్టోరీ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్లు ఇచ్చినప్పుడు, కొత్త బిట్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బిఎస్ఎల్లో నేను చాలాసార్లు మీకు ఫోటోలు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఖచ్చితంగా బిట్లు దాంట్లో నుంచి వస్తున్నాయి. ఓకేనా? ఇది చదువుకుంటే మంచిది.
మీరు నెక్స్ట్ ఈ పి రఘునాథరావు నుంచి కూడా బిట్లు వస్తున్నాయి అనమాట. దీంట్లో కూడా మీకు ఏంటంటే ఈ బిఎస్ఎల్లో పి రఘునాథరావులో ఏంటంటే మీకు ఒక స్టోరీలాగా ఉంటుంది అనమాట. మీకు జోగినాడులో బుక్ బాగానే ఉంటుంది, కాకపోతే దీంట్లో ఏంటంటే ఇండిపెండెంట్గా ఇస్తాడు. అంటే ఒకటి ఇస్తాడు, దాని గురించి పాయింట్లు ఇస్తాడు, నెక్స్ట్ ఒకటి ఇస్తాడు, దాని గురించి పాయింట్స్ ఇస్తాడు అనమాట. ఒక స్టోరీ లాగా దానికి రిలేషన్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు, లింక్స్ ఉండవు అనమాట. మీరు మెమరైజ్ చేయగలిగితే జోగినాడు బాగానే ఉంటుంది, మొత్తం బుక్ మొత్తం మెమరైజ్ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే బిఎస్ఎల్ ఏంటంటే నీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అర్థమైద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బిఎస్ఎల్ నుంచి జోగినాడు రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి. మీరు బిట్స్ ఆ పాయింట్స్ నుంచి ఇస్తే బుక్స్ ఏం చేస్తారంటే వీడు అప్డేట్ చేస్తాడు. నీకు నెక్స్ట్ ఎగ్జామ్కి జోగినాడు అప్డేట్ చేసినప్పుడు ఈ మధ్యలో ఎగ్జామ్స్ జరిగినాయని వాడు యాడ్ చేస్తాడు. మీరు అట్లా చూసి బుక్లో అన్నీ ఉంటాయి అనుకోవద్దు. కాకపోతే మనకు లేని టాపిక్స్ చదువుకోవాలి. ఇప్పుడు మీరు కనుక మీరు ఎవరన్నా ఏపీఎస్టీ కోర్స్ తీసుకోవాలంటే ప్రస్తుతం మన దాంట్లో ఒక 300 ఉంది ఏపీఎస్టీ కోర్సు 60 డేస్కి. ఎవరన్నా కావాలంటే అది చూసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికన్నా ఈ బిఎస్ఎల్లో నుంచి చూడాలి క్లాసులు అనుకుంటే ఒకసారి తీసి రివైజ్ చేసుకోవడానికి మీరు యూజ్ చేసుకోండి. మనం ఏంటంటే బిఎస్ఎల్లో నుంచే చెప్పాం మొత్తం క్లాసులు 1-2 యూనిట్స్, తర్వాత 3rd యూనిట్ 4th యూనిట్ మరియు 5th యూనిట్ ఇవన్నీ మనము ఈ 3, 4, 5 ఈ 3 మనం ఏం చేసామంటే పి రఘునాథరావులో అని చెప్పాం. దీంట్లో నుంచే వీళ్ళు కంటెంట్ అంతా కాపీ చేశారు జోగినాయుడు. వీటిలో కంటెంట్ అంతా ఏంటంటే చేశారు. కాకపోతే ఏం జరుగుతుందంటే మనకు మీరు కనుక సిలబస్ కనుక చూస్తే ఒకసారి చూడండి. మీరు కనుక సిలబస్ కనుక చూస్తే సిలబస్ పేపర్ ఎక్కడ సిలబస్ కనుక చూస్తే మీరు ఈ బుక్స్ ఈ పి రఘునాథరావులో ఏంటంటే ఇవి ఉండవు. ఇవి ఈ గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిటరీ కానీ, ఓకేనా, రెవల్యూషనరీ లిటరేచర్ కానీ, నాటక సంస్థలు, ఉమెన్ పార్టిసిపేషను, తర్వాత ప్రామినెంట్ లీడర్స్ అని విడిగా, రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్, రోల్ ఆఫ్ లైబ్రరీ, మూమెంట్ ఆఫ్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్, ఈ టాపిక్స్ మనకి ఏంటంటే పి రఘునాథరావులో ఉండవు. ఇవి నేను ఇప్పుడు దాదాపుగా అన్నీ కవర్ చేశాను. మీరు కనుక చూస్తే క్లాసెస్ అన్నీ ఇవన్నీ మొత్తం జోగినాడులో ఉన్న ప్రతి పాయింట్ మనం కవర్ చేస్తూ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్ చెప్తూ దాంట్లో చేసాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఓకేనా. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే ఏన్షియంట్ మిడివల్కి ఇది సరిపోతుందా లేదంటే జోగినాడు చదవాలా అని కొంతమంది చెప్తున్నారు అనమాట. సో మీరు అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇప్పుడు టెస్ట్ సిరీస్లు రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఏంటంటే డిఫికల్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అవన్నీ జోగినాడు నుంచే వస్తున్నాయి సార్, ఇప్పుడు మరి మేము జోగినాడు చదవాలా అని అంటున్నారు. కాకపోతే మీకు ఏంటంటే బిఎస్ఎల్ నుంచే 90 to 95 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతున్నాయి. ఒకవేళ మీకు టైం ఉండి చదవాలనుకుంటే ఏన్షియంట్ అండ్ మిడివల్కి కూడా జోగినాడు చూసుకోండి. కాకపోతే మీకు అన్నీ ఏంటంటే మ్యాక్సిమం 90% బిఎస్ఎల్లో కవర్ అయ్యే ఉంటాయి. మీరు దీన్ని 70 to 80% ప్రొఫిషియన్సీగా చదివి ఉండి ఇంకా మీకు టైం ఉంటే అప్పుడు ఫస్ట్ ఏన్షియంట్ మిడివల్కి కూడా జోగినాడు చూడండి, ఓకేనా. లేదంటే అవసరం లేదు. నేను అనుకోవటం 90 to 95% బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి క్వశ్చన్లు వస్తాయి. మోడర్న్ 3, 4, 5 యూనిట్స్ మీరు పి రఘునాథరావులో బేసిక్ స్ట్రక్చర్ అంతా మీకు అర్థమైన తర్వాత జోగినాడు చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు బిఎస్ఎల్లో కూడా మీకు ఏంటంటే అన్ని దాంట్లో మ్యాక్సిమం అన్నీ ఉంటున్నాయి. మీకు శాతవాహనాసు మెయిన్, శాతవాహనాసు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర, ఈ 4 పిల్లర్స్ లాగా అనమాట. ఈ 4 పిల్లర్స్కి సంబంధించి ముందు మీరు బిఎస్ఎల్ పూర్తిగా కంప్లీట్ చేసుకోండి. అంటే మీకు ఒక ఇది కావాలంటే బిఎస్ఎల్ కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. బిఎస్ఎల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీంట్లో శాతవాహన్ తర్వాత యుగం కానీ, తర్వాత చాళుక్య చోళులు కానీ, ఓకేనా, మిగిలిన కుతుబ్ షాహీస్ కానీ అవి నెక్స్ట్ చూసుకోండి. 5, 6, 7 ఓకేనా. బిఎస్ఎల్ని చూసుకోండి. నాకు తెలిసి ఏన్షియంట్ మిడివల్కి ఇది అవసరం ఉండదు, ఇంతకు మించి అవసరం ఉండదు. ఇంకా మీ దగ్గర టైం ఉందంటే అప్పుడు మీరు జోగినాడిని ఒకసారి ఊరికే అట్లా ఒక 1 డేలో లేదంటే ఒక 3-4 అవర్స్లో మీరు కనుక బిఎస్ఎల్ బాగా మీకు పట్టు వచ్చి ఉంటే, మనం చెప్పిన క్లాసులు విని మీరు కనుక బాగా పట్టు సాధించి ఉంటే మీకు పెద్ద టైం పట్టదు. మీరు ఒకవేళ జోగినాడు చూద్దామన్నా మీరు ఒక బుక్ మీద పట్టు సాధిస్తే ఇంకో బుక్ మీరు చదవడానికి పెద్ద టైం పట్టదు. మీకు వచ్చేటప్పుడు ఓకే ఇది అక్కడ ఉంది, సో ఇది ఈ పాయింట్, ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు టెస్ట్ సిరీస్లో వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఏమైనా పాయింట్స్ వస్తున్నాయంటే అవి నోట్ చేసుకొని అవి చదువుకోండి. అంతేగాని
మీరు టెస్ట్ సిరీస్లో వచ్చినప్పుడు ఇది వదిలేద్దాము అనేది అది పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు టెస్ట్ సిరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు తర్వాత మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా దాంట్లో నుంచి 75కి 60 క్వశ్చన్స్ వచ్చాయి అంటాడు. ఓకేనా? కాబట్టి ఏదైనా ఒక మంచి టెస్ట్ సిరీస్ చూసుకొని దాంట్లో బిట్స్ కూడా రివైజ్ చేసుకొని, ఏమన్నా మీరు పెట్టలేకపోయినాయి తర్వాత మీరు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయినా ఇచ్చినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ ఆన్సర్స్ కానీ చూసుకొని దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. అర్థమైందా? అది ఏన్షియంట్ మిడివల్కి అయితే ఇంతకు మించి అవసరం లేదు. ఎవరైనా చదవాలనుకుంటే నేను చెప్పాను కదా, ఇవి నేను చెప్పిన ప్రాసెస్లో ఫస్ట్ ఈ 4, తర్వాత ఇవి మిగతా పాయింట్స్ చదివిన తర్వాత ఇదంతా మీకు 80 to 90% మీరు ఎక్కడైనా బిట్టు పెట్టగలుగుతున్నారు, ఎగ్జామ్స్లో వచ్చినా ఏదైనా మేము పెట్టగలుగుతున్నాం అన్నప్పుడు దీనికి వెళ్ళండి. మీరు ఈ స్టేజ్ దాటకపోతే, ఏదైతే బిఎస్ఎల్లో ఉన్న కాన్సెప్ట్లో మీరు కంప్లీట్ చేయలేకపోతే, ఇంకా మీరు ఇక్కడ జోగినాడు చదవాల్సిన అవసరం లేదు, ఇది చదువుకుంటే సరిపోతుంది. అర్థమైందా? సో ఈ స్టేజ్ దాటిన వాళ్ళు ఈ జోగినాడు చదువుకోండి. అంటే ఏది ఈ చాప్టర్స్కి శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, వీటికి. ఓకేనా? వాటికి చదువుకోండి. అంటే వాటిలో మీకు ఏమైనా బిట్స్ పోతాయి అనుకుంటే ఓకే, అలా చేయండి. మోడర్న్కి వచ్చేసరికి మనం పి రఘునాథరావు నుంచి చెప్పాం. పి రఘునాథరావు ఉన్నదే మనకి జోగినాడులో కూడా మీకు కనిపిస్తుంది. సో లేదు మేము మోడర్న్కి 3, 4, 5 యూనిట్స్ జోగినాడు నుంచి చదువుకుంటాము, ఇన్ని బుక్స్ అవసరం లేదు అంటే మాత్రం జోగినాడు నుంచి చదువుకోండి. ఇక్కడ మాత్రం బిఎస్ఎల్ నుంచి ఎందుకు చదువుకోవాలని చెప్తున్నా అంటే, బిట్లు దాంట్లోంచి వస్తుంది. మీరు కనుక 2017-19లో ఒక 4-5 బిట్స్ మీకు ఖచ్చితంగా బిఎస్ఎల్ చదివినోడే పెట్టేటట్టుగా బిట్స్ ఇస్తున్నాడు. అర్థమైందా? వాడేంటంటే ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనకు బిట్లు పోతాయి. కాబట్టి ఇలా చూసుకోండి. ఎవరికైనా కావాలంటే మన క్లాసెస్ 300 పెట్టాము 60 డేస్కి. ఎవరన్నా దాని హెల్ప్ కావాలంటే తీసుకోండి, ఏమన్నా రివిజన్ కావాలన్నా చూసుకోండి. ఓకేనా? 3, 4, 5 యూనిట్స్కి జోగినాడు చూసుకోండి. లేదు పి రఘునాథరావు చూసుకున్న తర్వాత కొన్ని టాపిక్స్ ఏదైతే గ్రంథాలయ ఉద్యమం కానీ, లేదంటే ప్రామినెంట్ లీడర్స్ కానీ, ఓకేనా, ఇంకా ఏముంది జాతీయోద్యమంలో ఈ సాహిత్యం ఒక పాత్ర కానీ, బుక్స్కి సంబంధించి కానీ, ఓకేనా, వీటికి సంబంధించి జోగినాడు కరెక్ట్గా చూసుకోండి. ఓకే, ఇంతకు మించి మీకు బుక్స్ అవసరంలా. అర్థమైందా? సో ఏన్షియంట్కి బిఎస్ఎల్ పూర్తిగా సరిపోతుంది. మోడర్న్కి పి రఘునాథరావు చదివితే పి రఘునాథరావు చదువుకొని తర్వాత మిగిలిన ఏమైనా కొన్ని టాపిక్స్ లేవు కదా, అవి జోగినాడు నుంచి చూసుకోండి. ఓకేనా? ఇంతకు మించి మీరు అంతకంటే ఎక్కువ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఏన్షియంట్ మిడివల్కి అయితే బిఎస్ఎల్ చదివితే సరిపోతుంది. మీరు కొన్ని టెస్ట్ సిరీస్లు ఏంటంటే అన్ని కొత్త బిట్సే ఇస్తున్నారు, మేము చేయలేకపోతున్నాం అంటే మీకు ఖచ్చితంగా ఏంటంటే టెస్ట్ సిరీస్లు ఏంటంటే వాళ్ళు మీకు అలవాటు చేయడానికి పెడుతుంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొన్నైనా ఈ ప్రీవియస్ పెట్టాలి. అంటే ఈ బిఎస్ఎల్లో నుంచి లేదంటే ప్రీవియస్ బిట్స్ వాటికి దగ్గరగా క్వశ్చన్స్ ఉండాలన్నమాట. లేవు అనుకోండి అట్లాగా మీకేమనిపిస్తుంది అంటే వీటిలోంచి బిట్స్ రావు అని మీ మీద మీకే అపనమ్మకం వచ్చింది. కాబట్టి ఆ బుక్స్లోంచి కూడా బిట్లు ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అదేం మనకి డిఫరెంట్ కాన్సెప్ట్లు కాదు కదా, సేమ్ కాన్సెప్ట్స్ కాబట్టి బిఎస్ఎల్ నుంచి కూడా బిట్లు ఇస్తారు. 1 కొత్త బిట్స్ ఇస్తే అవి మీరు నోట్ చేసుకొని చదువుకోండి ఏ టెస్ట్ సిరీస్ రాస్తున్నా మీరు. ఓకేనా? ఇక్కడ మనకేంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఒకటి ఉంటుంది. సో మనం ఈ బుక్ చదువుతున్నాం, వేరే వాళ్ళు వేరే బుక్ చదువుతున్నారు అనే మనకు ఫియర్ ఉండిద్ది అనమాట. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీరు అది దూరంగా ఉంచుకోండి. మీరు ఒకటి స్టాండర్డ్ బుక్ తీసుకోండి, దాన్ని పర్ఫెక్ట్గా చదవండి, మ్యాక్సిమం దాని నుంచి బిట్స్ వస్తాయి. ఓకేనా? ఏ బుక్ మీరు ఏదైతే దీని నుంచి ఇది చదివితే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేము అనుకుంటారో ఆ బుక్ నుంచి కూడా బిట్స్ వస్తాయి. కాకపోతే మీకున్న పరిధిలో మంచి బుక్ తీసుకొని చదువుకోండి. ఓకేనా? మీరు ఎవరైనా క్లాసులు తీసుకుని ఉంటే ఆ క్లాస్ నోట్స్ని బేస్ చేసుకొని ఇంకొక టెక్స్ట్ బుక్ చదువుకోవడం మంచిది. స్టాటిక్ పార్ట్కి మీరు ఎవరైనా క్లాసులు తీసుకుని ఉంటే ఆ నోట్స్ని, ఎందుకంటే మీరు ఆల్రెడీ దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి ఆ నోట్స్ని ఒక బేస్గా తీసుకొని ఒక్క బుక్ చదువుకోండి ఏ టాపిక్స్కైనా కానీ. ఇంకా కరెంట్ అఫైర్స్ని మీరు యాడ్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్లు ఆ టైంని మీరు మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే మీరు సక్సెస్ సాధించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాను, ఫైనల్గా ఏపీఎస్టీకి సంబంధించి ఏన్షియంట్ మిడివల్కి బిఎస్ఎల్ సరిపోతుంది. ఇదంతా మీరు 100% మాకు బిఎస్ఎల్లో ఉన్నదంతా ఏ శాసనాలనే ఏవైనా మాకు అంతా తెలుసు అనుకుంటేనే మీరు ఏన్షియంట్ మిడివల్కి జోగినాడులోకి వెళ్ళండి. లేదంటే వెళ్ళొద్దు. బిఎస్ఎల్ చదివిన తర్వాత దీనికన్నా లేదు మొత్తం మేము జోగినాడు చదువుకుంటాం అంటే చదువుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మోడర్న్ అయితే పి రఘునాథరావు అయిపోయిన తర్వాత మిగిలిన టాపిక్స్కి మీరు జోగినాడు చదువుకోండి. పి రఘునాథరావులో జోగినాడు ఉంటుంది కాబట్టి మోడర్న్కి మీరు 3, 4, 5 యూనిట్స్కి జోగినాడు ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు లాంగ్వేజ్ కూడా ఈజీగా ఉంటుంది, తెలుగే కాబట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా? 3, 4, 5 యూనిట్స్కి జోగినాడు ప్రిఫర్ చేయొచ్చు పి రఘునాథరావు తర్వాత. ఓకే, లేదు మాకు అసలు బిఎస్ఎల్లో మేము అసలు చదవలేదు అంటే ఇంకా జోగినాడు మీరు చదువుకోండి. కొన్ని బుక్స్లో ఏంటంటే టాపిక్స్ కూడా ఇవ్వలేదన్నమాట. అంటే నేను కొన్ని బుక్స్ చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఇక్కడ
ఇక్కడ చూడండి, ఈ టాపిక్స్ అన్నీ మిస్ చేస్తున్నారు. ఏవైతే రోల్ ఆఫ్ సోషలిస్ట్ కానీ, కమ్యూనిస్టులు కానీ, ఈ గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిటరీ, రెవల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థలు, ఓన్ పార్టిసిపేషన్, కొన్ని బుక్స్లో ఇవి అసలు లేవు. మీరు జాగ్రత్తగా సిలబస్ని దగ్గర పెట్టుకొని సిలబస్ ప్రకారం వెళ్ళండి. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ ఏదైతే ప్రామినెంట్ లీడర్స్ కానీ, రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆంధ్ర మూవ్మెంట్ కానీ, రోల్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ అండ్ ఫోక్ అండ్ కల్చర్ కానీ, అవి ఏమి ఇవ్వట్లేదు అనమాట. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా జోగి నాయుడు చూసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీ బుక్లో ఉంటే మీరు చూసుకోండి. అర్థమవుతుందా? అట్లాగా మీరు ప్రిపేర్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఏదైనా టెస్ట్ సిరీస్ ఫాలో అవుతూ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ నోటిఫికేషన్ మీకు ప్రిలిమ్స్ కూడా అయిపోయి మీరు అందుబాటులో ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఈ రకమైనటువంటి మీరు ఒక ప్లాన్ని మీరు ఫాలో అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఇది సో నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది మనం చెప్పలేము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్యాటర్న్ చేంజ్ అయిద్దా, ఇదే ఉంటుందా, ఎగ్జామ్ ఎప్పటికి వచ్చిద్ది, వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారు. మీరు కనుక చూస్తే గ్రూప్ 2 గురించే లేదు దాంట్లో. ఇప్పుడు 2025 అని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు. దాంట్లో అసలు గ్రూప్ 2 గురించే లేదు. ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిద్దని ఉంది. అంటే 2026లో నోటిఫికేషన్ వస్తే అది 27లోనో ఎప్పుడో రిజల్ట్ వచ్చింది. అంటే ఇంకా 3 ఇయర్స్కి మీరు ఎక్కడ ఉంటారు? మనం చెప్పలేము ఎక్కడ ఉంటాం అనేది. ఓకేనా? ఇప్పుడున్నట్టే మన పరిస్థితులు. కాబట్టి ఈ నోటిఫికేషన్ని మీ వల్ల అయినంతవరకు జాగ్రత్తగా చదువుకోండి. మీ పరిధిలో ఉంచుకొని ఒక టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతూ టైం వేస్ట్ చేసుకుంటా మీరు మ్యాక్సిమం ఎఫర్ట్ని ఇచ్చుకొని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఇది ఈరోజు చెప్పాలనుకుంది. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ టెలిగ్రామ్ లింక్స్ కానీ, యాప్ లింక్స్ కానీ అవి అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. ఓకే? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.